హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. లాంగ్ డ్రెస్ స్టిచ్చింగ్. ఫస్ట్ పేపర్ పైన నెక్ అనేది కట్ చేస్తున్నాను. 2 ఇంచెస్ నెక్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని, లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. నెక్ డీప్ కోసము 3.5, ఇక్కడ 3 ఇంచెస్. చూడండి, ఇలాగా స్కేల్ తోటి నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకున్న దాన్ని కట్ చేస్తున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేసుకున్న పీస్ని ఫ్రంట్ పార్ట్ పైన చూడండి ఇట్లాగా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. వీడియోని ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేశాను. ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ ఇచ్చిన తర్వాత బ్యాక్ పార్ట్కి సేమ్ డిజైన్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఒకటే డిజైను. ఇప్పుడు ఖర్చు కోసము చూడండి, పాదం మందంలో ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చూడండి, ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని ఈ నెక్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలాగా కట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకో పార్ట్ సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేయాలి. నెక్ అనేది ఇలా కట్ చేశాక చూడండి, నెక్ అనేది ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ నెక్కి కొంచెం డిఫరెంట్గా డిజైన్ చేస్తున్నాను. కట్ చేసిన పేపర్ని 2 ఇంచెస్ ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కర్వ్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్ ఏ షేప్ అయితే డ్రా చేశానో ఆ షేపు డ్రా చేసుకొని సెంటర్ డీప్ ఎంత తీసానో అక్కడ 3.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని కింద 1 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని చూడండి, ఇలాగా కర్వ్ స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఇలాగా డ్రా చేశాను. డ్రా చేసింది కట్ చేస్తున్నాను. కట్ చేసిన పేపర్ని లైనింగ్ క్లాత్ మీద పాదం మందం ఖర్చు వదులుకొని నెక్ దగ్గర వచ్చేసి ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత ఖర్చు అనేది ఇచ్చేసి ఎక్కడ తిప్పి కొడతానో అటు సైడ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇలా పెట్టుకొని డ్రా చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఎక్కడైతే నేను తిప్పి కుట్టాలో స్టిచ్ చేసి అక్కడ మాత్రమే ఎక్కువ క్లాత్ అనేది మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. చూడండి, మార్కింగ్ ఇచ్చింది కట్ చేసుకుంటున్నాను.
కట్ చేసుకున్న క్లాత్ని ఒరిజినల్ క్లాత్ మీద కరెక్ట్గా నెక్ అనేది సెట్ చేసుకొని, చూడండి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని నెక్ సైడు స్టిచ్ వేయకుండా ఎక్స్ట్రా ఖర్చు వదిలిన చోట స్టిచ్ వేసుకోవాలి. చూడండి నేను మార్కింగ్ ఇస్తున్నాను ఆ ప్లేస్లో. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ సైడ్ కూడా సేమ్ ఎక్కడైతే స్టిచ్ వేయాలో అక్కడ మార్కింగ్ ఇస్తున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన ప్లేస్లో ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. చూపిస్తున్నట్లు మూలల్లో కంపల్సరీ టాకా అనేది ఇచ్చుకోవాలి, మూల తిరగాలి కాబట్టి. చూడండి ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే టాకాలు ఇచ్చుకోవాలి. క్లాత్ అనేది ఇలా ఉల్టా చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా ఉల్టా చేసుకోవాలి. మూలల్లో కూడా కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో క్లాత్ కూడా సేమ్ ఇలానే కరెక్ట్గా తీసుకోవాలి. ఇలా తీసుకునింది చూడండి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. 2 సైడ్స్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ షోల్డర్ దగ్గర నెక్స్ట్ నెక్ సైడు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇంకొక పార్ట్ కూడా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్కి లేస్ అనేది ఇలా స్టిచ్ చేస్తున్నాను. డ్రెస్ అనేది రెడ్ విత్ ఎల్లో కాంబినేషన్లో ఉంది, అందుకనే ఎల్లో అనేది రెడ్ పైన
ఇలా లేస్గా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఇంకో సైడ్ కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నెక్ అనేది ఎంత ఉందో అంతకి కరెక్ట్గా ఒరిజినల్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ పైన చూడండి నెక్ ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇక్కడ లైట్గా ఒక చిన్న స్టిచ్ అనేది వేసుకోవాలి. చిన్నదే జాయింట్ చేసినట్టు ఇలా వేసుకొని చూపిస్తున్నట్లు ఇలా నెక్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అప్పుడే నీట్ ఫినిషింగ్ ఎలా స్టిచ్ చేయాలనే తెలుస్తుంది. చూడండి, ఇలా నెక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ పీస్ అనేది ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు నెక్ అనేది పాదం మందంలో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత టాకాలు అనేవి ఇలా ఇచ్చుకోవాలి. టాకాలు అనేది కంపల్సరీ మూలల్లో ఇలా ఇచ్చుకోవాలి. ఇలా టాకాలు ఇచ్చిన తర్వాత చూడండి, ఇది లైనింగ్ అనేది లోపలికి ఇలా తీసుకోవాలి. చూడండి, నెక్ అనేది ఇలాగా సర్దుకొని ఇప్పుడు స్టిచ్ వేసుకోవాలి. ఇలాంటి నెక్స్ స్టిచ్ చేసినప్పుడు ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పైనే డిజైన్ చేసుకొని లైనింగ్ పెట్టి స్టిచ్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను స్టిచ్ చేసేది కూడా ఖర్చులు కనిపించకుండా నీట్ ఫినిషింగ్ తోటి స్టిచ్ చేస్తున్నాను. మూలల్లో కంపల్సరీ పాదం అనేది జరుపుతూ స్టిచ్ చేయాలి, లేదంటే ముడతలు పడిపోతాయి. ఇలాంటి క్లాత్లు పోగులు వేస్తుంటాయి కదా, అలాంటి క్లాత్లు కంపల్సరీ లోడింగ్లోనే స్టిచ్ చేయాలి, లేదంటే పోగులు వేస్తూ ఉంటాయి, గుచ్చుకుంటాయి, నీట్ ఫినిషింగ్ ఉండదు. కాబట్టి ఇలా లోడింగ్ చేస్తూ స్టిచ్ చేయడం చాలా బెటరు. చూడండి, నెక్ అనేది స్టిచ్ చేసిన తర్వాత చుట్టూ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, చుట్టూ ఇలా స్టిచ్ చేసేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ లైనింగ్ క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని 2 మడతలుగా హాఫ్కి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని హాఫ్కి అది కూడా ఇలా కట్ చేస్తున్నాను. అంటే హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందని ఇలా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకునింది నెక్ అనేది ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడు పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. మూలలో వచ్చేసరికి కంపల్సరీ పాదంతో ఇలా జరుపుకుంటూ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ టాకాలు అనేది కంపల్సరీ మూలలో ఇలా ఇచ్చుకొని ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే టాకాలు ఇచ్చి
చూడండి ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఇలా తిప్పుకొని చూడండి ఇలాగా తిప్పుకొని ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలానే ఇలా తిప్పేసి దీనిపైన ఇప్పుడు నేను స్టిచ్ వేయట్లేదు. చూడండి ఇప్పుడు ఇలా తిప్పేసి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ అనేది ఇలా సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా సెట్ చేసుకొని కరెక్ట్గా రెండు వైపులా సెట్ చేసి షోల్డర్ దగ్గర ఖర్చు కనిపించకుండా స్టిచ్ చేయాలంటే ఇలా ఖచ్చితంగా స్టిచ్ చేయండి. సూపర్గా వస్తుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఇట్లాగా సెట్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని లైనింగ్ అనేది ఇలా తిప్పుకొని చూడండి ఇలాగా సెట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు 1/2 ఇంచ్ ఖర్చు మార్కింగ్ ఇచ్చుకొని మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడే షోల్డర్ అనేది ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా కనిపిస్తుంది. మూలల్లో కూడా చూడండి ఇలాగా ఒక టాకా ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా టర్న్ చేస్తే చూడండి నీట్ ఫినిషింగ్ తోటి షోల్డర్ అనేది నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలాగా మీరు బ్లౌజ్కైనా కానీ ఇలా స్టిచ్ చేసి చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. నీట్ ఫినిషింగ్ తోటి షోల్డర్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ నెక్కి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇంకో పక్క కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. మూలల్లో కంపల్సరీ జరుపుతో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్టు చూడండి ఇలాగా సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జెస్లో ఫుల్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ స్టిచ్ కోసము ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా తీసుకొని హుక్ సైడు చూడండి ఇలా క్లాత్ అనేది సెట్ చేసుకొని కొంచెం వదులుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి కింద క్లాత్ అనేది. ఎందుకంటే పోగు లేకుండా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడండి ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసి ఇలా తిప్పుకొని చూడండి ఇలా తిప్పుకొని నెక్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని చూడండి ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని కాజాల కోసము ఇలా స్టిచ్ వేసుకోవాలి. కాజాలు అనేవి మిషన్ స్టిచ్తోనే వేస్తున్నాను. చూడండి ఇలా జరుపుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫుల్ కాజాలు అనేవి ఇలానే స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ అంతా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి కాజా పట్టీ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఉక్స్ పట్టీ అనేది ఉల్టాలో కాకుండా ఒరిజినల్ క్లాత్ కింద ఉండేటట్టు చూడండి ఇట్లాగా సెట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది పైన ఉండాలి. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ అనేది ఇలా తిప్పుకోవాలి. చూడండి ఇలాగా తిప్పుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉండే సైడు స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి ఆ క్లాత్ మీద ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఉక్స్ పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఉక్స్ పట్టీ కాజా పట్టీ 2 రెడీ అయిపోయిన తర్వాత సెంటర్లో ఒక డాట్ చూడండి సెంటర్ నుంచి ఇలా హాఫ్కి ఇలా పట్టుకొని ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫుల్ లోడింగ్లో స్టిచ్ చేస్తున్నాను, అందుకనే అటు సైడ్ ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్గా హ్యాండ్స్ సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. లైనింగ్కి ఒరిజినల్కి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ అనేది స్టిచ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్కి ఇలా హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూడండి చూపిస్తున్నట్లు నీట్గా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు స్టిచ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని లైనింగ్ వైపు లైనింగ్ స్టిచ్ చేస్తున్నాను. చూడండి కరెక్ట్గా సెంటర్కి ఇలా పెట్టేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి లైనింగ్ కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇలానే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇంకో వైపు నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. జరుపుకుంటూ ముడతలు పడకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి ఇలా కట్ చేసిన తర్వాత సైడ్ నుంచి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ స్టిచ్ వేసిన దానిపైనే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు 2 ఈక్వల్గా వస్తాయి. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పిందంటే చూడండి నీట్ ఫినిషింగ్ తోటి బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు హ్యాండ్స్ అనేవి నీట్గా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పైన చూడండి సైడ్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఇది లేకుండా నీట్ ఫినిషింగ్తో కనిపించడానికి ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. వేయకపోయినా పర్లేదు, కానీ నేను వేస్తున్నాను. చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు లోడింగ్ అనేది చూడండి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లైనింగ్ వైపు ఇలా తిప్పుకొని చూడండి చూపిస్తున్నట్లు క్లాత్ అంతా లోపలికి ఇలా జరిపి ఉల్టాలో పిన్స్ ఇలా సెట్ చేసుకోవాలి. క్లాత్ అంతా లోపల ఇలా ప్రెస్ చేస్తూ అనేవి సెట్ చేసుకోవాలి. చూడండి ఇలాగా లోపలికి లోడింగ్ చేస్తూ పిన్స్ అనేవి ఈ సైడ్ కూడా సేమ్ ఇలానే పిన్స్ అనేవి సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెంటర్కి 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకోవాలి.
1/2 ఇంచ్ ఖర్చుతోటి సెంటర్ నుంచే ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. లోపల ఉండే క్లాత్ మీద స్టిచ్ అనేది పడకుండా హ్యాండ్స్ మీద మాత్రమే స్టిచ్ పడేటట్టు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ ఈ పక్కకి ఇలా తిప్పుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చెయ్యి తిరగడానికి మాత్రమే ఇలా స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలాగా లోపల దానికి స్టిచ్ పడకుండా హ్యాండ్స్కి మాత్రమే స్టిచ్ పడేటట్టు స్టిచ్ వేసుకొని ఇప్పుడు ఉల్టా చేసుకోవాలి. చూడండి ఇలాగా. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. నీట్ ఫినిషింగ్ కావాలంటే ఇలా స్టిచ్ చేయాలి. చిన్నపిల్లలకైతే కంపల్సరీ ఇలా స్టిచ్ చేసిందంటే వాళ్ళకు గుచ్చుకోకుండా క్లాత్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి వస్తుంది. చూడండి ఇలాగా క్లాత్ అనేది మొత్తం ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పుకున్న తర్వాత పైన ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ లేసు స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలాగా లేస్ అనేది ఎడ్జ్లో హ్యాండ్స్కి ఇలా స్టిచ్ వేస్తున్నాను. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చూడండి 2 సైడ్స్ స్టిచ్ చేసిన తర్వాత నీట్ ఫినిషింగ్ తోటి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలాగా. నెక్స్ట్ కింద పార్ట్ అనేది ఎల్లో కలరు 30 ఇంచెస్ కింద పార్ట్ అనేది. నెక్స్ట్ బాడీ పార్ట్ వచ్చేసి 15 ఇంచెస్. నడుము లెంత్ ఎంత ఉందో అంత ఫ్రిల్స్ పోసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ కింద సైడ్ బార్డర్ దగ్గర నేను లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఫస్టే ఫాల్స్ స్టిచ్ చేసి పెట్టుకొని నెక్స్ట్ రెడ్ కలర్ లేస్ తీసుకొని కింద సైడ్ అంచులకి ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. కింద బార్డర్ అనేది లైట్గా కనిపిస్తుంది చూడడానికి, అందుకే లేస్ అనేది ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. పై వైపు కూడా లేస్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్న తర్వాత బాడీ పార్టు 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ అయితే ఇక్కడ ఖర్చు కోసము 1.5 ఇంచు, ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే 1.5 ఇంచుకి మార్కింగ్ ఇచ్చుకొని మిగిలిన ప్లేస్లో ఫ్రిల్స్ రావాలి. చూడండి ఫ్రిల్స్ అనేది ఫస్టే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న వాటి మీద ఇలా స్టిచ్ చేస్తున్నాను. సేమ్ లైనింగ్ కూడా ఇలానే ఫ్రిల్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేస్తామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ లెంత్ అలానే ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కింద సైడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది చూడండి ఇలా ఉంది. ఫ్రిల్స్ అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఖర్చులుగా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ రావాలంటే చూడండి ఫ్రంట్ పార్ట్ సైడు చూడండి ఇలాగ పెట్టుకొని లైనింగ్ అనేది కింద ఇలా పెట్టి స్టిచ్ చేసిన దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇట్లాగా చూడండి స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ సైడు ఒరిజినల్ సైడు ఇలా ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడు ఈ రెండిటికి ఇలా స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా స్టిచ్ వేసాము బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాంగింగ్స్ చూడండి ఇలాగా నడుం దగ్గర కట్టుకోవడానికి థ్రెడ్ తోటి నేను ఇలా హ్యాంగింగ్స్ రెడీ చేస్తున్నాను. ఒకటి ఆల్రెడీ రెడీ చేశాను. అదే టైప్లో క్లాత్ అనేది చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సెంటర్కి థ్రెడ్ అనేది ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ సైడ్ నుంచి ఖర్చు వైపు ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డింగ్ అనేది చేసి మళ్ళీ స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని ఇలా టర్న్ చేస్తే చూడండి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోయింది. నడుం దగ్గర కట్టడానికి హ్యాంగింగ్స్ అనేది రెడీ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ బాడీ పార్ట్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 2 సైడ్స్ మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇక్కడ చూడండి ఇలాగా కరెక్ట్ కచ్చికాడికి మార్కింగ్ ఇచ్చుకొని ఈ థ్రెడ్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా కట్టే దగ్గరికి ఇలా సెట్ చేసుకొని స్టిచ్ అనేది సైడ్కి ఇలా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఒరిజినల్ క్లాత్ పైన స్టిచ్చింగ్ అనేది ఇలా వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఖర్చులన్నీ ఇలా కట్ చేసుకొని పోగులు లేకుండా ఇలా ఖర్చులన్నంతా కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు ఇంకో స్టిచ్ అనేది మెయిన్ క్లాత్కి వేసుకొని నెక్స్ట్ సైడ్ని ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అనేది లోపలికి ఇలా పెట్టేసి లైనింగ్ క్లాత్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్నట్లు లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని లోపలికి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇట్లాగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది సైడ్లో వేసుకోవాలి. ఖర్చులుగా కనిపించకుండా నీట్ ఫినిషింగ్ కోసం ఇలా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ అనేది కంటిన్యూగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి నీట్ ఫినిషింగ్ తోటి బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఖర్చులు లేకుండా నీట్గా ఉంది. నెక్స్ట్ ఇంకో స్టిచ్ అనేది వేస్తున్నాను ఎక్స్ట్రాకి. చూడండి చూపిస్తున్నట్లు ఇంకో స్టిచ్ అనేది వేసి పక్కకి ఇలా తీసేయాలి. ఇంకో వైపు కూడా సేమ్ ఇలానే స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి స్టిచెస్ అనేవి వేసుకున్న తర్వాత డ్రెస్ అనేది నీట్ ఫినిషింగ్ తోటి రెడీ అయిపోయింది. లైనింగ్ సైడు ఇలా ఉంది. ఒరిజినల్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా ఉంది. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ హుక్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూడండి హ్యాంగింగ్స్. ఫైనల్గా నెక్ దగ్గర ఒక చిన్న ప్యాచ్ అనేది అంటించాను. డ్రెస్ అనేది ఇలా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.